విభజన నిర్ణయంపై కాంగ్రెస్ అధిష్టానం తీరును నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత నలుగురు ఎంపీలు రాజీనామాలు చేశారు. లేఖల్ని మీరాకుమార్ కు సమర్పించారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం జరిగిందనే రాజీనామా చేశామన్న ఎంపీలు ఆమోదించడం సభాపతి నైతిక బాధ్యతని ప్రకటించారు. ఈ రోజున 12 గంటలకి లగడపాటి రాజగోపాల్, అనంత వెంకటరామరెడ్డి, ఉండవిల్లి అరుణ్ కుమార్, అన్నయ్య గారి సాయి ప్రతాప్ నలుగురు ఎంపీలు స్పీకర్ మేడం మీరాకుమార్ గారిని ఆవిడ ఛాంబర్లో కలిసి మా రాజీనామాల్ని ఆమోదించడంలో వ్యక్తిగతంగా మేము వచ్చి ఇది ఏ రకమైనటువంటి ఒత్తిడికి లోనే ఇచ్చినటువంటి రాజీనామా కాదు, స్వచ్ఛందంగా ఉద్దేశపూర్వకంగా పూర్తి కాన్షియస్నెస్ లో ఉండి ఈ రిజిగ్నేషన్లు ఇవ్వటం జరిగింది. కాబట్టి వాటిని ఆమోదించమని కోరటానికి ఒక్కొక్కళ్ళని స్పీకర్ గారు పిలిచారు. ఒక్కొక్కళ్ళు విడివిడిగా ఆవిడ ఛాంబర్లోకి వెళ్లి ఈ మాట చెప్పి ఆవిడ్ని ఆమోదించమని అడిగి బయటికి రావటం జరిగింది. మాకు సంబంధించినంత వరకు మా రాజీనామాలు ఆమోదించబడినట్లే. స్పీకర్ గారు రూల్స్ చూసుకుని బులెటిన్ రిలీజ్ చేస్తారని మేము నమ్ముతున్నాం. రాజీనామాలు ఇన్సిస్ట్ చేసుకోవటం కోసం రాజీనామాలు చేయండి, మేము ఇచ్చిన ఆగస్టు 2 వెంటనే దానిని ఆమోదించండి అని కోరటం కోసం ఈ రోజున స్పీకర్ మేడంని కలిసి రూల్ బుక్ లో ఉన్నటువంటి ప్రకారం వ్యక్తిగతంగా వెళ్లి స్వచ్ఛందంగా చేశామనేటువంటి మాట చెప్పి రావటం జరిగింది. మేడం కూడా ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరితోటి మాట్లాడారు. ఖచ్చితంగా మా డ్యూటీ అయితే పూర్తయింది. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే యూపీఏ ప్రభుత్వం మంత్రులు ఇది ఏ పరిస్థితుల్లో ఆగదు, వెళ్ళిపోతుందో అని చెప్పేటప్పుడు ప్రజల నుంచి కూడా ఈ రోజు డిమాండ్ కూడా వచ్చింది పెద్ద ఎత్తున. కూడా మీరందరూ కూడా ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు దీన్ని వెంటనే కూడా రాజీనామా చేస్తే, మీరిచ్చిన రాజీనామాలను ఆమోదించబడితే వెంటనే ఇది ప్రక్రియ ఆగిపోతుందని చెప్పేసి కూడా ప్రజలు డిమాండ్ చేశారు. కాబట్టి మేము ఇంతవరకు ఆపగలిగినాం. భవిష్యత్తులో కూడా ఇది ముందుకు పోకూడదని చెప్పేసి మా రాజీనామాలు ఆమోదించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా కూడా కలిసి మా రాజీనామాలను వెంటనే కూడా ఆమోదించాలి. మేము ఎక్కడ కానీ ఎవరి ప్రజలతో కానీ చేయలేదు, మేము వ్యక్తిగతంగా చేయడం కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు స్పీకర్ యొక్క నైతిక బాధ్యత మా రాజీనామాలను ఆమోదించేది అని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం. 24th ఇదే మాదిరి మేము వెళ్ళినప్పుడు ఆమె ఢిల్లీలో లేరు. అందువలన ప్రత్యేకంగా 28 జనరల్గా స్పీకర్ గారు సాటర్డే సండే పార్లమెంటుకు రారు. అయినా కూడా మా ఒత్తిడి వల్ల పార్లమెంటుకి ఈరోజు వచ్చి ఇండివిజువల్గా ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడి సెకండ్ ఇచ్చినటువంటి రిసిగ్నేషన్ లెటర్ని ఫైల్ ద్వారా ఎంతమంది ఇచ్చారు, ఎంతమంది ప్రజెంట్ అయ్యారు అని కూడా టిక్కు వేసుకుని ఖచ్చితంగా మీరు దయచేసి ఆమోదించండి అని చెప్పి మరొక్క తూరి మేము ప్రార్థించి మేము అందరం మీ ముందుకు రావటం జరిగింది. ప్రజలు ఉద్యమిస్తున్నారు, సమైక్యవాదులం, వాళ్లకు అండగా నిలబడే బాధ్యత మా పైన ఉన్నది. పదే స్పీకర్ గారికి మరి చాలా మందికి కాంగ్రెస్ పెద్దలకు కూడా విన్నవించుకున్నాం. అదే రీతిలో ఫైనల్గా ఈరోజు మేము చేయవలసినటువంటి కర్తవ్యాన్ని స్పీకర్ ముందు గట్టిగా చెప్పి మేము వచ్చేయడం జరిగింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు మేము రిసిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేసుకున్నాం. తప్పకుండా స్పీకర్ గారు ఆమోదిస్తారని నమ్మకంతో ఉన్నాం అని తెలియజేస్తున్నాం. వెంటనే మా రాజీనామా ఆమోదించండి. ఇప్పటికి 57 రోజులు అయిపోయింది. 57 రోజులు ఎటువంటి సమాచారం లేదు, మా రాజీనామా అంగీకరించినట్టుగా ఎటువంటి బులెటిన్ కూడా రాలేదు. అందుకని క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే చేయమని చెప్పి వారిని కోరుకున్నాను. అలాగే వారికి నా ఉత్తరం కూడా మళ్ళీ, ఎందుకంటే గతంలో ఇచ్చిన రాజీనామాని అలాగే 57 రోజులు అయిపోయింది ఇంకా మీరు చేయలేదు, వెంటనే చేయండి అని చెప్పి వారు రాతపూర్వకంగా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇస్తూ అలాగే సాయంత్రం లోపల ఖచ్చితంగా స్పీకర్ గారు బులెటిన్ రిలీజ్ చేస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే అన్నీ నోట్ చేస్తున్నారు. వారు అధికారులను పిలిపించి వారితో పాటు 2 అధికారులు కూడా పెట్టి మేము చెప్పిన దాన్ని స్పష్టంగా అంటే మేము ఎటువంటి ఒత్తిడి లేకుండా అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చామని చెప్పి వాళ్ళంతా నోట్ చేస్తున్నారు. అందుకని చెప్పి అంతా కూడా డాక్యుమెంట్ అయిపోయింది, మినిట్ అయిపోయింది. ఖచ్చితంగా సాయంత్రం లోపల వారు బులెటిన్ రిలీజ్ చేస్తారని చెప్పి నమ్మకం నాకు ఉంది.